అందరికీ ఈరోజు మన కిచెన్లో కొత్తిమీర పచ్చడి అయితే చేశాను. చాలా సింపుల్గా ఈజీగా ఉంది. మనకి ఏం సీజన్ లేనప్పుడు ఇవే గుర్తొస్తాయి కదా. ఇక్కడ నేను కొత్తిమీర ఒక బంచ్ తీసుకున్నాను. దానికి చిన్న చిన్న కట్ చేశాను. నేను కాడలతో సహా కట్ చేశాను. ఫస్ట్ అయితే వాష్ చేశాను. ఫస్ట్ 2 to 3 times వాష్ చేసిన తర్వాతనే కాసేపు జాలీలో బాస్కెట్లో అలా పెట్టేశాను. వాటర్ అంతా పోయే వరకు పెట్టిన తర్వాత కట్ చేశాను. చింతపండు నానబెట్టాను. ఆవాలు, జీలకర్ర, మెంతులు కావాలి కదా మనకి. చిన్న చిన్న స్పూన్స్తోనే ఒక్కొక్క స్పూన్ తీసుకున్నాను. క్వాంటిటీ తక్కువ ఉంది కదా. నెక్స్ట్ చింతపండు మొత్తం ఇట్లా పిసికేసి గుజ్జు అయితే తీసేసాను. చింతపండు గుజ్జుని ఒక 5 minutes అట్లా బాయిల్ చేసుకోవాలి. ఎందుకంటే వాటర్ వేస్తాము కదా, ఈ థిక్నెస్ రావాలి చింతపండుకి. ఎంత వాటర్ ఉండదు మనకి. దీనికి పక్కన పెట్టేసి ఫస్ట్ అయితే మనం పోపు పెట్టుకుని అంతలోపట అవి చల్లారుతుంది. పోపులో వచ్చేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, వెల్లుల్లికి అయితే ఒక వెల్లుల్లికి 4 pieces చేశాను. పొడవుగా చేశాను. డైరెక్ట్ ఒకటి ఫుల్ వెల్లుల్లి తింటే కొంచెం చేదుగా అలా వస్తుంది కదా. ఇలా చిన్న చిన్న ముక్కలు చేసి తిన్నప్పుడు చిన్న చిన్న ముక్కలు నోట్లో వస్తే చాలా బాగుంటుంది టేస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేశాను. చూసారు కదా, ఇక్కడ చింతపండు గుజ్జు అయితే చల్లార్చింది. ఎంత చిక్కగా అయిపోయింది కదా. ఇక్కడ మనమైతే కట్ చేసిన కొత్తిమీర, ఉప్పు, కారం, కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోవాలి కలర్ కోసం. ఇవంతా ఒకసారి మిక్స్ చేయాలి. మనం ఉప్పు కారం తగినంత తీసుకోవాలి. మన క్వాంటిటీ ఎంత ఉంది అలా చూసి. మనం మెంతులు, ఆవాల పౌడర్ ఉంది కదా, అది కూడా ఒక స్పూన్ వేసాను. అది కూడా ఇట్లా మిక్స్ చేసేసి ఇప్పుడు పోపు వేసాం కదా ఫస్ట్, అది కూడా దీంట్లో కలిపేసుకుందాం. చూస్తున్నారు కదా, నేను పోపు వేసిన తర్వాతనే స్టవ్ ఆన్ చేశాను. మొత్తం కలిపిన తర్వాతనే ఒక 5 minutes ఇలా ఉడికించిన మనకు గ్యాస్ మీద. నిజంగానే వాటర్ ఉండదైనా కానీ మనం స్టోర్ కూడా ఉంటుంది. ఇలా ప్రిజర్వేటివ్ కూడా ఉంటుంది. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటే ప్రిజర్వేటివ్ కూడా పనిచేస్తుంది. మీకు నచ్చితే వీడియో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.